ఏళ్లలో పంచాయతీరాజ్ శాఖలో 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు రాష్ట్ర కమిషనర్ కృష్ణ చైతన్య వెల్లడించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారందరికీ పదోన్నతులు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, ఇతర అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏదో బంధువుల మధ్య నుంచి మాట్లాడుతున్నట్లు చాలా వెరీ హ్యాపీ. అట్లీస్ట్ సొహ మంది పేర్లు తెలుసు, సొహ మంది ముఖాలు తెలుసు. అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అగైన్. నేషనల్ పంచాయతీ డే కాబట్టి ఒక చిన్న విషయం అందరికీ చెప్దాం అనుకున్నాం. నేను కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పేషి ఒక మీటింగ్కి పిలిచారు. మీటింగ్కి పిలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఏఐఎస్ ఆఫీసర్ ఏం చేస్తారు, సార్ ఇది మొదలు పెడదాం అదే మొదలు పెడదాం అని అడిగితే డిప్యూటీ సీఎం గారు అది కాదు, అసలు పంచాయతీలో పనిచేసడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఫస్ట్ మనం అది అడ్రస్ చేసిన తర్వాత వేరే ఏ స్కీమ్ అయినా మొదలు పెడదాం అన్నాం. నాకు ఆ రోజు ఆయన చెప్పినప్పుడు అంత ఇంపార్టెన్స్ అర్థం కాలేదు. కానీ నేను ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళి చూశానో నాకు అర్థమైంది ఏంటంటే, పంచాయతీలో ఒక అతను గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అవుతాడు, లేదా ఒక జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. అతనికి పెళ్ళి అయ్యే టైంకి అతనికి రావగానే సేమ్ అదే పోస్ట్లో ఉంటాడు. పిల్లలు పుట్టే టైంకి సేమ్ అదే పోస్ట్లో ఉంటాడు. పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే టైంకి సేమ్ అదే పోస్ట్లో ఉంటాడు. రిటైర్ అయ్యే టైంకి మ్యాక్సిమం అదే పోస్ట్లోనే రిటైర్ అవుతాడు. సో ఏ మనిషికి అయినా సరే మనకి జాబ్ వచ్చిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేదాకా ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరికి మోటివేషన్ ఉండదు. అలా మోటివేషన్ లేని క్యాడర్లో మనం ఏ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చినా సరే సక్సెస్ రేట్ అనేది ఉండదు. సో డిప్యూటీ సీఎం గారు మాకు ఫస్ట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, అసలు వీళ్ళు క్యాడర్ మొత్తం మోటివేట్ అవ్వాలి, వాళ్ళకి పెండింగ్ ప్రమోషన్స్ అన్ని ఇవ్వండి అన్నాం. మేము పెండింగ్ ప్రమోషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక 1000-1500 ప్రమోషన్స్ పెండింగ్ ఉంటాయి అనుకున్నాం. కానీ ఇవ్వటం మొదలు పెట్టిన దగ్గర నుంచి అది 1000 కాదు, 2000 కాదు, 3000 కాదు, 5000 కాదు, 10,000 ప్రమోషన్స్ అనేవి జనాలకి ఇవ్వడం జరిగింది. అండ్ డిప్యూటీ సీఎం గారు దాంతో ఆగలేదు. ఈ ప్రమోషన్సే కాదు, మనం ఉన్నప్పుడు మంచి జరగడం గొప్ప కాదు, మనం లేని రోజు కూడా డిపార్ట్మెంట్లో మంచి జరగాలని చెప్పి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మేము ఎంత క్లియర్గా రిఫార్మ్స్ స్టడీ చేసామంటే, ఈ రిఫార్మ్స్ ముందు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 దాదాపు 11,000 మంది ఉంటే, గ్రేడ్ 5 6,000 మంది ఉన్నారు, గ్రేడ్ 4 అరౌండ్ 4,000 మంది ఉన్నారు, గ్రేడ్ 3 అరౌండ్ 2,000 మంది ఉన్నారు, గ్రేడ్ 2 అరౌండ్ 1000 మంది ఉన్నారు, గ్రేడ్ 1 అరౌండ్ 2,000 మంది ఉన్నారు. అంటే ఒక జిల్లాలో మ్యాక్సిమం గ్రేడ్ 2 తక్కువ పోస్ట్ ఉండటం వల్ల, గ్రేడ్ 3 తక్కువ పోస్ట్ ఉండటం వల్ల చాలా తక్కువ మందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండేది. సో దానివల్ల గ్రేడ్ 3గా జాయిన్ అయిన వాళ్ళు, గ్రేడ్ 4గా జాయిన్ అయిన వాళ్ళు మ్యాక్సిమం గ్రేడ్ 4 గాను గ్రేడ్ 3 గాను రిటైర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే గ్రేడ్ 2లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి. అందుకని రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఈ రోజు మీరు చూసినట్లయితే మనకి డిప్యూటీ ఎంపీడీఓ దాదాపు 1700 పోస్టులు ఉన్నాయి. 660 జిఎస్డబ్ల్యూఎస్లో 660 పంచాయతీలు, 360 దాదాపు రూల్ 1 పంచాయతీలు. అదేవిధంగా గ్రేడ్ 1లో
1500 నుంచి 3000కి తీసుకొచ్చాము. గ్రేడ్ 2 1300 నుంచి 3000కి తీసుకొచ్చాము. గ్రేడ్ 4 6000కి తీసుకొచ్చాము. అంటే ఈరోజు గ్రేడ్ 3గా ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకి రిటైర్ అయ్యే టైంకి మినిమం వాళ్ళు డెప్యూటీ ఎంపీడీఓ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చేటప్పుడు ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ డిప్యూటీ సీఎం గారికి చూపించడం జరిగింది. డిప్యూటీ సీఎం గారికి చూపించినప్పుడు మేము ఎంతసేపటికి రిటైర్ అయ్యే టైంకి ఏ పోస్ట్ లో ఉంటారని చెప్తుంటే రిటైర్ అయ్యే టైంకి కాదు, సర్వీస్ వచ్చిన 20-25 ఏళ్ళకి ఏ పోస్ట్ లో ఉంటారని చెప్పాలని అడుగుతున్నారు. మేము అడిగాం సార్ని, ఎందుకు 20-25 ఏళ్ళు అంటే ఆ టైంలోనే కదా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగేది పిల్లలకి. సో వాళ్ళ పెళ్లిళ్ళ టైంలో వీళ్ళు ఏ పోస్ట్ లో ఉండే అవకాశం ఉంది అని అడిగారు. సో అప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం దాదాపు ఒక గ్రేడ్ 3 పంచాయత్ సెక్రటరీ 20-25 ఏళ్ళకి మినిమం డిప్యూటీ ఎంపీడీఓ పోస్ట్ వచ్చే విధంగా ఈ రిఫార్మ్స్ అనేవి చేయడం జరిగింది. అంటే ఒక పంచాయత్ సెక్రటరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి పిల్లలకి పెళ్లి చేయాలనుకున్న టైంకి అతను పంచాయత్ సెక్రటరీగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు? మినిమం డిప్యూటీ ఎంపీడీఓ గాను. అంటే ఒక బ్యూరోక్రాట్ కి ఒక లీడర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక లీడర్ లో ఎంపతి ఉంటుంది, బ్యూరోక్రాట్ ఎంతసేపటికి ఒక బ్యూరోక్రాటిక్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో డిప్యూటీ సీఎం గారు చెప్పిన విధంగా ఒక పంచాయత్ సెక్రటరీ అనే వాళ్ళు 20-25 ఏళ్ళకి మినిమం డిప్యూటీ ఎంపీడీఓ అయ్యే విధంగా ఒక రీస్ట్రక్చరింగ్ అనేది చేసి ఒక మోటివేషన్ క్యాడర్ తీసుకొచ్చాం. సో ఇదే విధంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి మండల్ లెవెల్లో రెవెన్యూకి ఎంఆర్ఓ ఉంటారు, పోలీస్ కి సిఐ ఉంటారు, అండ్ మన పంచాయతీకి అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి ఎంపీడీఓ ఉంటారు. బట్ అదే డివిజన్ లెవెల్ ఏం జరిగింది? పోలీస్ కి డిఎస్పీ ఉంటారు, రెవెన్యూకి ఆర్డీఓ ఉంటారు. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి పంచాయత్ యాక్టివిటీస్ కవర్ లేకపోవడం వల్ల ఆ గ్యాప్ ని మనం 77 డిఓ ఆఫీసెస్ పెట్టి మనం అది ఫిల్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఫస్ట్ 6 months లో మన క్యాడర్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత ఏ ప్రోగ్రామ్ పెట్టినా సరే అది సక్సెస్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ స్వర్ణ పంచాయతీ. మనం స్వర్ణ పంచాయతీ పోర్టల్ తీసుకొచ్చాము. ఈ రోజు ఇండియాలో ట్యాక్స్ నాన్ ట్యాక్స్ కలెక్షన్ లో ఆంధ్ర నెంబర్ 1 పొజిషన్. అంటే 1000 కోట్లు కలెక్ట్ చేస్తే 1000 కోట్లు ఆన్లైన్ లోనే కలెక్ట్ చేశాం. ఇంకొక మాట చెప్పాలంటే ఈ 1000 కోట్లకి 97 లక్షల ట్రాన్సాక్షన్స్ అనేవి మనం చేసాం అన్నమాట. అంటే మన పంచాయత్ సెక్రటరీస్ అందరూ కలిసి 97 lakh ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తో 1000 crore కలెక్ట్ చేశారు. దట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇండియాలో ఏ స్టేట్ లో చూసినా సరే చెత్త ఇవ్వాలంటే డబ్బులు తీసుకుంటారు. కానీ ఆంధ్రాలో మాత్రం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ మేరకు స్వచ్ఛత పెట్టాము. ఏంటి? చెత్త తీసుకొని డబ్బులు ఇస్తాం, అంటే ఐటమ్స్ ఇస్తాం అన్నమాట. సో దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది. అదే విధంగా మ్యాజిక్ ట్రైన్స్ తీసుకొచ్చాము, అదే సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మాటా మంది అని డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్ గా మన ఎంప్లాయీస్ తో కానీ జనాలతో కానీ ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. దాని తర్వాత పల్లె పండుగ అని చెప్పేసి 1.4 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్ అనుకున్నాము, 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్ చేయగలిగాము. పల్లె పండుగ 2.1 అని చెప్పి దాదాపు 8,000 కిలోమీటర్ల సీసీ అండ్ బీటీ రోడ్ ప్లాన్ చేసాము. అందులో సగం దాదాపు పూర్తి అయిపోయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ట్రైబల్ ఏరియాస్ లో ఎప్పుడు లేని విధంగా మనం రోడ్స్ వేస్తున్నాం, అడవి తల్లి బాట పేరుతో. ఈ రోజు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. 24వ స్థానానికి నెంబర్ 1. మీ అందరికీ తెలుసు NGNREGAలో సోషల్ ఆడిట్ అని ఉంటుంది. సోషల్ ఆడిట్ లో ఈ రోజు ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా NGNRGS లో మిడిల్ ఫండ్ జ్యుడిషియల్ స్టేట్ చేసుకున్న స్టేట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ రోజు ట్యాక్స్ కలెక్షన్ అండ్ నాన్ ట్యాక్స్ కలెక్షన్ ఆన్లైన్ లో కలెక్షన్ చేసే విధంలో ఆంధ్ర నెంబర్ 1 పొజిషన్ లో ఉంది.